12th ఫెయిల్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాసై. ప్రస్తుతం తను తీసుకున్న డెసిషన్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను కొంతకాలం పాటు కొత్త సినిమాలు చేయలేనంటూ విరామం ప్రకటించారు. దీనిపై ఇన్స్టా వేదికగా ఓ నోట్ విడుదల చేశారు. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ టౌన్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కొన్ని సంవత్సరాలుగా అందరి నుంచి అసాధారణమైన ప్రేమను, అభిమానాన్ని పొందుతున్నానన్నారు బాలీవుడ్ హీరో విక్రాంత్ మాసై. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కుటుంబ సభ్యులకు తన పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన టైం వచ్చిందని, అందుకే సినిమాలను ఇక అంగీకరించటం లేదన్నారు. మళ్లీ సరైన టైం వచ్చేంత వరకు 2025లో విడుదల కానున్న సినిమాయే తన చివరి సినిమా అన్నారు. రీసెంట్ గా తాను యాక్ట్ చేసిన చిత్రాలపై ప్రేక్షకులు చూపిన ఆదరాభిమానాలు మర్చిపోలేనన్నారు విక్రాంత్ మాసై. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలని నోట్లో పేర్కొన్నారు. ఇక తన అనౌన్స్మెంట్ అభిమానులను షాక్ కి గురి చేసింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నోట్ ను గమనించిన ఫ్యాన్స్ ఉన్నట్టుండి విక్రాంత్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరైతే విక్రాంత్ మరోసారి ఆలోచించాలంటున్నారు. మరికొందరు మాత్రం ఏదైనా సినిమా ప్రచారంలో భాగంగా ఈ ప్రకటన చేశారేమో అంటూ తమదైన శైలిలో సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి తన కెరియర్ను సీరియల్స్ తో మొదలుపెట్టారు విక్రాంత్ మాసై. బాలికా వధుతో అందరికీ అభిమాన నటుడిగా మారారు. 2017లో ఎ డెత్ ఇన్ ది గంజ్తో వెండితెరపై హీరోగా కనిపించి అలరించారు. గతేడాది విడుదలైన 12th ఫెయిల్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే రీసెంట్ గా జరిగిన ఈఫీ వేడుకల్లోనూ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు గోవా సీఎం ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.